అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, మీరు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే సీదిరి అప్పలరాజు గారి సంఘటన చూసాం. ఎంత దారుణమైనటువంటి విషయం అండి. ఒక సీదిరి అప్పలరాజు కుమారుడు అత్యంత దారుణంగా బైక్ నడిపి ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిని బైక్తో గుద్ది అతను చనిపోతే ఆ తర్వాత జరిగినటువంటి అన్ని ఎపిసోడ్లు చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చి ఇంకో చోట పరామర్శించేటప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? బైక్తో గుద్దాడే కానీ కారుతో గుద్దలేదు కదా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి చనిపోతే ఎంత దారుణంగా అతను అంటే చంపటానికి దానికి కూడా ఒక ప్రొసీడింగ్స్ కావాలి, ఒక రూల్స్ కావాలా? రూల్స్ కావాలని మీరు అనుకుంటున్నారా? పోనీ సరే, జరిగింది, జరగరానిటువంటి సంఘటన జరిగింది. కనీసం ఆ పార్టీ రియలైజ్ అయిందా? కనీసం ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఆ కుటుంబానికి ఎటువంటి ఆర్థిక సహాయం చేసిందా? చెయ్యకపోగా నిన్న సీదిరి అప్పలరాజుకి ఏదో బెయిల్ వచ్చింది. మీరందరూ చూశారు ఆ వీడియో. మరి ఏంటో ఆయన భార్య ఒక్కసారిగా పట్టరానటువంటి ఆనందంతో, మరి అది పబ్లిక్కో లేకపోతే ఏమనుకున్నారో ఏమో తెలియదు, ఆమె హక్ చేసుకొని సరే ఏదో ఎమోషనల్, కుటుంబంలో చిన్న ప్రాబ్లం ఉంది, ఎమోషనల్ బాగుంది. మరి అదే ఎమోషనల్, అదే కుటుంబ సెంటిమెంటు ఏదైతే బాధిత కుటుంబానికి కూడా ఉంటుంది కదా. ఏమైనా చేశారా? దానయ్య కుటుంబానికి ఏమైనా చేశారా? వైసీపీ పార్టీ తరపున కానీ, వైసీపీ పార్టీ నుంచి కానీ, లేకపోతే సీదిరి అప్పలరాజు కుటుంబం తరపు నుంచి కానీ వాళ్ళకి ఏమన్నా చేశారా? చేయకపోగా ఒక యాక్సిడెంటల్ కేసుని హత్యా కేసు సెక్షన్స్ కింద కేసు పెడతారా అని చెప్పేసి మాట్లాడతారు. అంటే నాకు అర్థం కావట్లేదు. వైసీపీ వాళ్ళు చేశారు కాబట్టి అందులో తప్పున్నా కూడా దాన్ని ఏమీ లేదు అని చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ నాయకుల యొక్క దిగజారుతనానికి నిజంగా నిదర్శనం. మరి ఈరోజు ఆ కుటుంబానికి ఎవరు సహాయం చేశారు, ఎవరు చేశారు అనేటువంటి చూస్తే ఒకసారి మీకు ఆ బైట్ ఒకసారి ప్లే చేస్తాను, చూడండి. ఆయన పంపించింది కానీ, ఇది పంపించింది కానీ, అలాగే ఎమ్మెల్యే గారు 50,000 ఇచ్చింది కానీ, మరి మీకు అండగా ఉంటాం ఖచ్చితంగా. ఏ సహకారం కావాలన్నా, ఏ అవసరం ఉన్నా మాకు ఫోన్ చేయాలి, ఉంటాం. ఇప్పుడు ఏదో మాట ఇచ్చి వెళ్ళిపోవడం కానీ ఖచ్చితంగా అనుకుంటాం. పిల్లలు మాత్రం బాగా చదివిస్తుంది. ఇక్కడ చూస్తే ఈ కుటుంబం చూడండి, అసలు వాళ్ళ అమాయకత్వం అనేది వాళ్ళ 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 ముఖాలలో వాళ్ళ అమాయకత్వం ఎంత బాగా కనపడుతుందో చూడండి. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇటువంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ పార్టీ తరపున కానీ కనీసం ₹1 సహాయం చేయకపోగా పైపెచ్చు యాక్సిడెంట్ జరిగితే ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రి గారి కొడుకుని తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారా? ఒక మాజీ మంత్రిని తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారా? ఆయన భార్య మొన్న అయితే మా ఆయన సమాజానికి సేవ చేశాడు, సిఆర్పి చేశాడు, ప్రాణాలు బతికించాడు. అరే, ఇక్కడ ఒక కుటుంబం ప్రాణం తీసేస్తే ఆ ప్లేస్లో నీ కొడుకుని తప్పించడం కోసం ఇంకొకరిని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి ఎంత జరిగే బదులు అసలు ఆ కుటుంబంతో మాట్లాడుకొని, అమ్మా పొరపాటు జరిగింది, నా కొడుకు చెయ్యడం ఏదో పొరపాటు జరగడం వల్ల చనిపోయాడు, కనీసం ఇదిగో ఇది చేస్తాం మీకు న్యాయం అని ₹1 ఆర్థిక సహాయం చేశారా? ఈరోజు ఎవరు చేశారు? తెలుగుదేశం పార్టీ తరఫున మన ఎవరైతే పార్థసారథి గారు, మా మినిస్టర్గా ఉన్నటువంటి కొల్లు పార్థసారథి గారు ₹5 లక్షలు, అలాగే పల్లా శ్రీనివాసరావు గారు ఒక 5 లక్షలు, అక్కడ నియోజకవర్గం ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గౌతు శిరీష గారు ఒక ₹50,000, అంటే ₹10,50,000 ఆర్థిక సహాయాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు అందించారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒకటే చెప్తున్నారు, భవిష్యత్తులో ఏదైనా అవసరం వస్తే మీరు మా దగ్గరికి రండి, మేము చేసి పెడతాం. ఈ ₹10,50,000 అనేది ఇప్పుడు ఈ డబ్బులు జాగ్రత్తగా పెట్టుకొని మీ బాబుకు మంచి భవిష్యత్తును అందించండి. వాడికి ఆ బిడ్డ చూడండి ఎంత వాడు అమాయకుడు, వాడు కనీసం తండ్రి ఎక్కడికి వెళ్ళాడో కూడా వాడికి చెప్పలేనటువంటి పొజిషన్లో ఆ తల్లి ఉంది. మరి సీదిరి అప్పలరాజు చెప్పొచ్చు, మన నాన్న తీసుకెళ్ళి లోపల పడేశారయ్యా, ఏం కాదు, వస్తాడు, ఒక 20 రోజులకు 30 రోజులకు వస్తాడని చెప్పుకోగలుగుతారు. కానీ ఈ తల్లి చెప్పగలుగుద్దా? ఏమైపోయాడు మా నాన్నని అడిగితే చెప్పగలుగుద్దా? కనీసం ఆ కుటుంబం మీద ఇంతన్నా చూపిస్తాడు జగన్మోహన్ రెడ్డిని. నేను దాదాపుగా ఈ సంఘటన జరిగి నెల రోజులు అవుతుంది కదా, వెయిట్ చేస్తున్నా. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటయ్యా అంటే, వాళ్ళ పార్టీ నాయకులు ఏ ఎదవ పని చేసినా దానికి నేను సపోర్ట్ చేస్తాను, నాకు ఇంతకంటే ఇంకొక మార్గం లేదు అనేటువంటి నీచమైనటువంటి ఆలోచనలో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఆవు చేలో మేస్తే దూడ గిట్టును మేస్తాయా? ఆ పార్టీ నాయకులు కూడా అలాగే తయారైపోయారు. ఇప్పుడు ఇక్కడ నేను ఇది ఎందుకు చూపించానంటే, ఇక్కడ ఎక్కడా కూడా వీళ్ళెవరు పార్థసారథి గారు కావచ్చు, పల్లా శ్రీనివాస్ గారు కావచ్చు ఆర్థిక సహాయం చేశారు. వాళ్ళ
ఆ కుటుంబానికి ఒక భరోసా కల్పించి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఒకరిని చూపిస్తా, వీడు ₹10 చేయరా అంటే రూపాయిన్నర యాక్టింగ్ చేస్తాడు. వీడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఒక జంబల్ జఫాటియా గాడు, వాడిని ఒకసారి నేను చూపిస్తా, చూడండి ఒకసారి. దృష్టికో డీజీపీ దృష్టికో తీసుకెళ్ళలేరా అని అడుగుతున్నాం. అది ఎందుకంటే మీకు ఎన్నికల్లో గెలవడానికి యాదవులు అవసరం, మీకు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసుకోవడానికి యాదవులు అవసరం. కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత యాదవ్ సోదరుల్ని కొలనా కొడుకులు అంటూ వారి కుటుంబాలని, వాళ్ళ తల్లుల్ని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని నోటికొచ్చినట్టు తిడుతుంటే కడుపుకి అన్నం తినే వాళ్ళు ఎవరైనా సహిస్తారా లేదా అనేది అడుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, ఒరే నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, బిర్యానీ తింటున్నావా? ఎందుకంటే ఒక యాదవ సామాజిక వర్గం కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా అభంశుభం లేకుండా బైక్ యాక్సిడెంట్ చేసి చంపేస్తే కనీసం మీ జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ సీదిరి అప్పలరాజు కానీ, పోనీ ఏదో మొత్తం యాదవులంతా భుజం మీద నేను వేసుకొని మోస్తున్నాను అంటున్నావు కదా. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి? ఏదో చేలో గొర్రెలు మేపుకుంటుంటే అక్కడ ఏదో ఇద్దరు ఒక పల్లెటూరులో జరిగేటువంటి ఒక సాధారణమైనటువంటి భాషని దాన్ని హైలైట్ చేశాడు వీడైతే ఆ రోజు ఇంకా ఒక చీర కట్టుకోవడమే తక్కువ, చిందులు మామూలుగా వేయలేదు వీడు. మరి ఇప్పుడు నేనేమంటున్నానంటే, మరి ఇప్పుడు వీడు గాజులు దొడుక్కున్నాడా ఇంకేం వేసుకున్నా నాకు తెలియదు, కానీ నెల రోజులు అవుతుంది ఆ యాదవ కుటుంబానికి. నిజంగా నీలో యాదవ సామాజిక వర్గం, యాదవ డిఎన్ఏ ఉంటే మరి ఇప్పుడు నువ్వు ఆ పార్టీకి రాజీనామా చేయి, అధికార ప్రతినిధిగా రాజీనామా చేయి. పనికిరాదు అలాంటి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఓన్లీ పొలిటికల్ మైలేజ్. అందుకోసం ఏ కులాన్ని తిడితే మనకి ఎలా ఫేవర్ అవుతుంది అనేటువంటి దానిలో ఎవరిని పంపిస్తే మనకు ఫేవర్ అయ్యిద్ది, ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుంటాడు తప్పనిచ్చి. ఈరోజు సరే జరిగిపోయింది, ఆ కుటుంబానికి ఇదిగో నాగార్జున యాదవ్ మన పార్టీ తరఫున ఒక 20 లక్షలు తీసుకెళ్ళి ఆ కుటుంబానికి సాయం చేయిపో. లేదు అంత కూడా ఇచ్చే పొజిషన్ లేదు, పేద పార్టీ అనుకుందాం అనుకోండి వైఎస్ఆర్సీపీ పార్టీ, ఒక 5 లక్షలు తీసుకెళ్ళి సాయం చేయిపో అని చెప్పి చేయించాడా? ఏమన్నా ₹1 చేశాడా? వీడు ఇన్ని చిటికలేసాడు కదా, చిటికలేసాడు కదా. మరి ఇప్పుడు ఇది ఏమన్నా సాయం చేయించాడా పార్టీ తరఫున? మరి ఇలాంటి వాడిని నమ్ముకొని యాదవ సామాజిక వర్గం మొత్తం ఈడే మోస్తున్నట్టు, వీడి భుజస్కంధాల మీద మోస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు కదా. ₹1 అయినా ఆర్థిక సహాయం చేశాడా? ఆ కుటుంబాన్ని చూస్తే వీడు కనీసం నిజంగా అతనిలో కానీ ఆ డిఎన్ఏ ఉంటే ఆ కుటుంబాన్ని చూస్తే, ఎందుకంటే ఫస్ట్ వీడియో చూసా పాపం నీళ్ళల్లో బిస్కెట్లు వేసుకొని ఆ పిల్లాడికి తినిపిస్తుంది. అంటే దాన్ని అంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి ₹1 సహాయం చేయకపోతే వీడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చేటువంటి బ్రోకరేజ్లోనైనా కనీసం ఒక 4 నెలలు నా బ్రోకరేజ్ ఆపైనా ఆ కుటుంబానికి ఇవ్వండి, దారుణమైన పరిస్థితిలో ఉన్నానని మాత్రం ప్రశ్నించలే. అదే తెలుగుదేశం పార్టీకి అయితే మాత్రం ఇంకా ఏంలే, జబర్దస్త్లో మన చంద్ర గారి చీర పైకి ఎత్తుతాడు, చంద్ర గారు ఆ రకంగా పైకెత్తి దూకుతూ ఉంటాడనమాట మనోడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి అనేటువంటి కోణంలో ఆలోచిస్తుంది తప్పనిచ్చి, తప్పు జరిగింది బాధిత కుటుంబాలకు న్యాయం చేద్దాం అనేటువంటి ఉద్దేశం కానీ, చెయ్యాలనేటువంటి ఆశ కానీ, ఆకాంక్ష కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు అనేది ఈరోజు కనీసం ఏదైతే తెలుగుదేశం పార్టీ తరఫున నాయకులు వెళ్ళి సహాయం చేశారు కదా, కనీసం సోషల్ మీడియాలో చాలామంది దయచేసి మీరు కూడా అర్థం చేసుకొని ఈ నాగార్జున యాదవ్ని కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, సీదిరి అప్పలరాజుని కావచ్చు, మీరు అడగండి, అయ్యా కనీసం వాళ్ళు 10 లక్షలు చేశారు, వాళ్ళు ఇందులో ఎటువంటి దాంట్లో కనీసం ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ మీరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, మీ గుండా ఆ కుటుంబం రోడ్డును పడింది, కొంచెమైనా సహాయం చేయమని ఆ కుటుంబానికి. జగన్మోహన్ రెడ్డి దగ్గర మానవత్వం టన్నులు ఉందంట. ఆ టన్నుల్లో కనీసం ఒక 100 గ్రాములైనా ఆ కుటుంబం మీద మళ్ళేటట్టు చూపించాలని సోషల్ మీడియా పరంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మెయిన్ నాగార్జున యాదవ్, దయచేసి ఇంక ఇప్పటి నుంచి నాగార్జున అని పెట్టుకోమను, యాదవ్ అనే పదాన్ని వాడొద్దు. రేపు కనీసం ఆ విషయం మీద స్పందించను, నాకు తెలుసు స్పందించే దమ్ము ధైర్యం కూడా లేదు. స్పందిస్తే వైసీపీలో ఏం జరిగిద్దో అందరికీ తెలుసు. గతంలో మనం చాలామందిని చూసాం, కేఎస్ ప్రసాద్ లాంటి పాషా లాంటి అందరిని చూసాము. కాబట్టి మనోడు చిల్లర డబ్బుల కోసం బూట్లు నాకేవాడు కాబట్టి వీడు స్పందించడానికి అంత సీన్ లేదు. కానీ కనీసం రేపు దాన్ని నాగార్జున అని పెట్టుకోవాలి, యాదవ్ అనే పదం మాత్రం వాడొద్దు. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఉన్నారు. ఇంతవరకు కూడా కనీసం రియలైజ్ అయ్యి ఆ కుటుంబానికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచన లేకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య అనేది వాస్తవ విషయం.